స్తోత్రము యేసయ్యా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం, మా గురించి మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాగ్దానం 2 సమూయేలు 19వ అధ్యాయము 3వ వచనం. నాటి విజయము జనములందరికీ దుఃఖమునకు కారణమాయెను. ఈరోజు వాక్యము దుఃఖమునకు కారణమాయెను. అవునండి, ఎలక్షన్లో చూసాం కదా, కొంతమందికి దుఃఖంగా ఉంటుంది, కొంతమందికి సంతోషంగా ఉంటుంది. అయితే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో జయించకపోతే ఏమవుతుందంటే దుఃఖముగా మారుతుంది. కనుక ఈ యొక్క విజయం పొందినవారు కానీ విజయం పొందినవారు కానీ విజయం పొందనివారు కానీ ఎవరైనా కూడా ఏం చేయాలంటే, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను చూడయ్యా అంటున్నాడు కదా. ఈ జనులు రాజకీయ నాయకుల గురించి కాదండి, రాజుల గురించి మాట్లాడుతున్న మాట, అటు తర్వాత రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్న మాట అంటున్నాడు కదా. నాటి విజయము జనములందరికీ దుఃఖము కలుగును. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుల, జనాలకి ఈరోజు భారం అయిపోయింది, చాలా భారమైంది. ఎందుకు భారమైంది అంటే, ఒకప్పుడు మనం తినే వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి, ఇప్పుడు ఏ రేట్లో ఉన్నాయి. ఇంటి కిరాయిలు ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూసుకుంటే ఈ యొక్క పాలనలో, ఈ యొక్క వ్యవస్థలో అన్నీ చాలా అభివృద్ధి అవుతున్నాయి. కానీ దాంతోపాటు జీవించలేని అనేక మంది బలహీనులు ఉన్నారు. వారితో చెప్తున్నాడు ఏంటంటే, దుఃఖ దినములు రాబోతున్నాయి, దుఃఖ దినములు రాబోతున్నాయి. కనుక మీరేం చేయాలంట, నాటి జయమును జనములందరికీ దుఃఖమునకు కారణమాయెను. ఎందుకు అంటే మీరు ప్రార్థన చేయాలి, అధికారుల గురించి ప్రార్థన చేయాలి, రాజుల గురించి ప్రార్థన చేయాలి, యాజకుల గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తే వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుని యొక్క కృపనిస్తాడు. అప్పుడు వారికి మంచి ఆలోచన ఇచ్చి ఎలా చేస్తే బాగుంటుంది, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా ఊరిని, నా యొక్క చుట్టూ ఉన్నవారిని ఎలా నడిపించాలో వారికి జ్ఞానం కలిగేటట్టు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, జనముల మీద చెప్తున్నాడు, భారమాయను దుఃఖమాయను అంటున్నాడు. కనుక మనం చేయాల్సింది దాని నుండి తప్పించుకోవాలంటే, దాని నుండి విడిపించబడాలంటే ఏం చేయాలంటే ప్రార్థన. ఆ ప్రార్థన మనకి సమస్తమును మార్చివేస్తుంది. కనుక ఈరోజు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడంటే రాబోయే దినాల్లో ఏదో జరగబోతుంది. కనుక మనం ఏం చేయాలంటే ముందే ప్రార్థించాలి. దేవుడి దీవెనలు పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవం గల తండ్రి, అవునయ్యా, ఇదిగో ఎలక్షన్స్ ఈరోజు అయ్యా నా తండ్రి మా ముందు జరిగి ఉన్నాయి. రిజల్ట్ కూడా అయ్యా దాదాపు వచ్చి ఉన్నాయి నా తండ్రి. నాయన, మరి మీ చిత్తమేమైనదో, మీకు ఇష్టమైనదో, ఎవరు గెలవాలో, ఎవరు ఓడిపోవాలో, ఎవరు సీట్లో కూర్చోవాలో, ఎవరు సీట్లో ఉండొద్దో మీరు నియమించేశారు ముందే. అయితే కూర్చున్న సీట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. మా ఊర్లో ఉన్న వారి నుండి ప్రధానమంత్రి వరకు, ఎమ్మెల్యే గురించి, ముఖ్యమంత్రి గురించి ప్రార్థన చేసే బాధ్యత మాకు ఉండాలి. ప్రార్థన చేసే ఆలోచన మాకు కలగాలి. ప్రతి ప్రార్థన, ప్రతి అయ్యా రాజకీయాల గురించి ప్రార్థన చేసే మాకు జ్ఞానం ఇవ్వమని, మీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఈ ప్రార్థన మరలా ఎలక్షన్ అయ్యేంత వరకు ప్రతి నాయకుల గురించి ప్రార్థన చేసే కృపను నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి, వినిపించండి ద్వారా మీకు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.